ఏమండి, అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయమునకు వచ్చేసరికి ఆయన రాస్తున్న ఈ పత్రికలో ఈ 3వ అధ్యాయం 1వ వచనంలో తెలియజేస్తున్నటువంటి మాట, మీ నిమిత్తము నేను ప్రార్థన చేస్తున్నాను. ఏమని చెప్తూ ఉన్నారంటే ఆయన, ఈ హేతువు చేత మీ నిమిత్తము నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అనే మాటను మనం వింటూ ఉన్నాం. చూడండి, మరి ఈ వాక్యమును మనం చూసినట్లయితే ఈ హేతువు చేత అనే మాటను మనం చదువుకుని ఉన్నాం. ఈ హేతువు అనగా ఈ కారణము లేదా ఈ సందర్భము అని వాక్యము తెలియజేస్తుంది. అంటే ఏదో ఒక కారణము చేత, ఏదో ఒక విషయములో ఆయన ఇక్కడ ఎఫెసీలో ఉన్నటువంటి పరిశుద్ధుల నిమిత్తము, విశ్వాసుల నిమిత్తము ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్న కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకుని ఈ మాటలను మనము ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రభువా నీకు వందనములు. ప్రభువా, పరిశుద్ధ గ్రంథములో నుండి చదవబడినటువంటి లేఖన భాగము ద్వారా, వాక్యము ద్వారా నాతోనూ, మాతోనూ, మా అందరితోనూ, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వెనకల చెవిని, గ్రహించుకునే హృదయాన్ని, అట్టి మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి. చిన్నలను, పెద్దలను, వృద్ధులను అందరినీ కూడా మీ స్వాధీనంలో పెట్టుకునండి. చక్కగా నీ మాటలు విని బలపడటానికి సహాయం చేయండి. ప్రభు, నన్ను బలపరచండి. నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒకసారి ఆ మాటను చదువుకుందామండి. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము నేను ప్రార్థించుచున్నాను. మీ నిమిత్తము నేను ప్రార్థన చేస్తున్నాను. మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. ఒక కారణము, ఆ కారణము చేత ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని అంటే, ఇక్కడ మొదటి అధ్యాయముల 1వ వచనంలో ఉంటుంది, పరిశుద్ధులైన వారి కొరకు, ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు, ఎఫెసీలో ఉన్న విశ్వాసులైన వారి కొరకు, ఎఫెసీలో ఉన్నటువంటి క్రీస్తునందు బ్రతికింపబడిన వారి కొరకు, ఎఫెసీలో ఉన్నటువంటి దేవుని యొక్క కృపచేత, దేవుని యొక్క ఉచితమైన కృపచేత రక్షింపబడిన వారి కొరకు నేను ఖైదీగా ఉన్నప్పటికీ కూడా మీ నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏంటా కారణము అనంటే, హేతు అనగా కారణం. ఏంటా కారణము అని మనం ఒకసారి చూసినట్లయితే, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఒకసారి చదివినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూసినట్లయితే చూడండి. మునుపు శరీర విషయములో అన్యజనులయ్యుండి మీరు చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమని రాయబడి ఉన్నదండి? వాక్యము తెలియచేస్తూ ఉన్నది. ఏమనంటే 11వ వచనంలో ఏమని తెలియజేస్తూ ఉందండి? కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయ్యుండి, అంటే మునుపు, పూర్వము అనే మాటను తెలియజేస్తుంది. మునుపు అనగా పూర్వము, గతములో. అంటే గతములో మీరు ఏమై ఉన్నారు అని అంటే అన్యజనులై ఉన్నారు. గతములో మనము ఏమై ఉన్నాము అని అంటే, గతములో మనకి తెలియనటువంటి కాలములో, అంటే మనకి తెలియనటువంటి ఆ కాలములో దేవుణ్ణి ఎరగక మనము అన్యజనులుగా ఉన్నాము.
అన్యజనులుగా ఉండి అన్యాచారములలో అన్యస్థితిలోనూ మనం ఉండి ఈ లోకానుసారముగా మనం నడుచుకున్నాం. ఈ లోకానుసారముగా నడుచుకున్న దానిని బట్టి ఆయన అంటున్నాడు, మునుపు అనే మాటను ఆయన తెలియజేస్తున్నాడు. మునుపు ఇలా ఉన్నారు మీరు, మునుపు ఈ పరిస్థితిలో ఉన్నారు మీరు, మునుపు మీరు అన్యజనులు. అన్యులంటే ఎవరండి? దేవుణ్ణి ఎరగనటువంటి వారు, దేవునికి దూరమైనటువంటి వారు, దేవుని బిడల కానటువంటి వారు, ఏమంటే రక్షణ పొందినటువంటి వారు. వీళ్ళందరూ కూడా మునుపు ఎలా ఉన్నారు అంటే అన్యజనులుగా ఉన్నారు. ఇక అన్యజనులు అంటే మన అందరికీ తెలిసిందే. మనల్ని కూడా ఏమంటారంటే మనమందరం కూడా అన్యజనులము. ఇశ్రాయేలీలు మాత్రము దేవుని బిడలు, యూదుల మాత్రము ప్రత్యేకింపబడినటువంటి జనము, మనము అన్యజనులము. అందుకే పౌలు అంటున్నాడు, నేను అన్యజనుల దగ్గర పంపబడ్డాను, నేను అన్యజనులకు నేను అపోస్తులుగా ఉన్నాను. ఇదిగో ఈ అన్యజనులైనటువంటి మీరు రక్షింపబడ్డారు. ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారంటే అన్యజనులుగా ఉన్నారు. చూడండి మరి ఒక మాటను చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, మీరు వాటిని చేయుచు అనగా అవిధేయులైన వారిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారే. దేవునికి స్తోత్రం. మునుపు ఎలాగున్నారంట, ఎలా నడుచుకున్నారంట, ఏ విధముగా నడుచుకున్నారంట ఒకసారి ఆలోచన చేస్తే వాక్యం తెలియదు. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని ఏమండి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మునుపు ఎలా నడుచుకున్నామో, మునుపు ఎలా ఉన్నామో, మునుపు ఏ విధముగా ఉన్నామో, మునుపు ఏ విధంగా ప్రవర్తించామో, మునుపు ఏ విధముగా నడుచుకున్నామో, మునుపు ఏ విధముగా మన ఆలోచనలు ఉన్నాయో, మునుపు ఏ విధముగా మన ప్రవర్తనలు ఉన్నాయో, మునుపు ఏ విధముగా మన తలంపులు ఉన్నాయో, మునుపు ఏ విధముగా మన యొక్క జీవిత విధానం ఉన్నదో అవన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఈ లోక అధికారిని అనుసరించి, ఈ లోక అధిపతిని అనుసరించి, ఈ లోక ప్రపంచ ధర్మము చప్పున మీరు నడుచుకున్నారు. ఎప్పుడు అనంటే మునుపు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు నడుచుకున్నారండి అండి? మునుపు నడుచుకున్నారు. అన్యజనులైనటువంటి ఈ ఎఫెసీలో ఉన్నటువంటి అన్యజనులైనటువంటి వీరు ఏమండి మునుపు ఈ విధముగా నడుచుకున్నారు. ఈ ప్రపంచ ధర్మము చొప్పున లోకానుసారముగా లోకాధికారిని అనుసరించి, ఈ ప్రపంచ ధర్మాన్ని అనుసరించి ఇష్టానుసారముగా నడుచుకున్నారు. అయితే అది ఎప్పుడు అనంటే ఇప్పుడు కాదు, అది మునుపు అనే మాటను ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఒక మాటను చదువుకుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం చదివినట్లయితే, అయినను మీరు మునుపు దూరస్తులైనను మీరిప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మునుపు ఎలా ఉన్నారో అని చెప్తా ఉన్నాడు, మునుపు ఏ విధముగా ఉన్నారో చెప్తా ఉన్నాడు, మునుపు ఏ విధముగా మీరు నడుచుకున్నారో చెప్తూ ఉన్నారు, మునుపు మీరు ఏమై ఉన్నారో అని చెప్తా ఉన్నాడు, మునుపు ఈ విధముగా మీరు నడుచుకుని ఉన్నారని చెప్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు మీరు ఏమై ఉన్నారో, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో వాక్యము తెలియజేస్తుంది, మునుపు వారితో కలిసి మనమందరము, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, మునుపు ఎలా ఉన్నామనంటే వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించితిమి. కాబట్టి ఆయన అంటా ఉన్నాడు, మునుపు ఎలా ఉన్నారు మీరు,
జ్ఞాపకం చేస్తున్నాడు. మునిపు ఇలా ఉన్నారు, మునిపు ఏ విధముగా ఉన్నారని జ్ఞాపకం చేస్తూ, అయినను మునుపు మీరు దూరస్తులే కానీ ఈ పనులను బట్టి, ఈ క్రియలను బట్టి, ఈ మాటలను బట్టి, ఈ చేతలను బట్టి, ప్రవర్తనలను బట్టి మునుపు మీరు దూరస్తులే కానీ ఇప్పుడు మాత్రము క్రీస్తు యేసునందు ఆయన రక్తము వలన మీరు ఎలా ఉన్నారంట? సమీపస్తులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారంటండి? సమీపస్తులై ఉన్నారు. ఎలా అని అంటే ఏమంటే ఇక్కడ రాయబడినటువంటి మాట క్రీస్తు రక్తము వలన. దేని వలన? క్రీస్తు యొక్క రక్తము వలన. మనం మునుపు ఎలా ఉన్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మునుపు మనము మందిరానికి వెళ్ళేవారం కాదు. ఏమండి, యేసుప్రభు అంటే మనకు తెలియదు, ప్రార్థన అంటే తెలియదు. ఏమండి, మనము దేవుని సన్నిధికి వచ్చి స్తుతించడం అంటే తెలియదు, ప్రార్థన మందిరములో ఉన్నటువంటి పరిస్థితులు తెలియదు, సంఘములో ఉన్నటువంటి కట్టుబాట్లు తెలియదు, సంఘం అనగా ఏమిటో మనకు తెలియదు. అయినప్పటికీ కూడా మనము దూరస్తులమైనప్పటికీ కూడా ఎప్పుడైతే యేసుప్రభు వారి యొక్క శుభవార్తను, రక్షణ వార్తను, సమాధాన వార్తను మనం ఎప్పుడైతే విని యేసు రక్షిస్తాడు, యేసు స్వస్థపరుస్తాడు, యేసు సమాధానం ఇస్తాడు, యేసు నెమ్మదినిస్తాడు అని మనం ఎప్పుడైతే నమ్మామో, ఆయన గురించి విన్నామో, అప్పుడు మనము ఆయనను అంగీకరించాము, మనము రక్షణ పొందాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులైన. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే, చూడండి 29వ వచనం అండి, 26, 29 చదవండి. నా తండ్రి రాజ్యములో మీతో కూడా 5 వచనం చదవండి. 5 వచనము, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. క్రీస్తు రక్తము అంటే ఏ రక్తము? నిబంధన రక్తము. నిబంధన రక్తం అంటే ఏమండి, మనం ఒప్పుకున్నాము, ఒప్పందం చేసుకున్న, వడంబడిక చేసుకున్న, తీర్మానం చేసుకున్న, నిర్ణయం తీసుకున్న, ఏమండి మనము ఒప్పుకున్నటువంటి, అవును క్రీస్తు రక్తము నన్ను రక్షిస్తుంది, క్రీస్తు రక్తము పాపము నుండి, శాపము నుండి నన్ను విడిపిస్తుంది, క్రీస్తు యొక్క రక్తము నన్ను పరిశుద్ధపరుస్తుంది, క్రీస్తు యొక్క రక్తము నన్ను శుద్ధీకరిస్తుంది, క్రీస్తు యొక్క రక్తము మరణములో నుండి జీవములోనికి నన్ను దాటిస్తుంది అనే మాటలు, యేసుప్రభు వారి యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము, యేసుప్రభు వారి యొక్క శుభవార్తను, రక్షణ వార్తను మనం విని ఆయనను అంగీకరించి మనము రక్షణ పొంది క్రీస్తును నమ్మి ఈయనే నిత్యజీవం ఇచ్చువాడు అని మనము ఆయన మార్గములో, ఆయన చిత్తములో నడుస్తూ ఉన్నాము. ఈ కారణము చేత, ఈ హేతువు చేత నేను మీ అందరి నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ అందరి నిమిత్తము దేవుని సన్నిధిలో నేను వేడుకుంటూ ఉన్నాను. నేను ఎలా ఉన్నా సరే, నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నేను ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అతడు జైల్లో ఉన్నప్పటికీ, చెరసాలలో ఉన్నప్పటికీ, ఖైదీగా ఉన్నప్పటికీ, బాధల్లో ఉన్నప్పటికీ, శోధనలో ఉన్నప్పటికీ, ఎఫెసీలో ఉన్నటువంటి సంఘ బిడ్డల కొరకు, ఎఫెసీలో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు, పరిశుద్ధుల కొరకు పౌలు
ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం. అది ఏ కారణము అనంటే, మునుపు మీరు ఏమై ఉన్నారో నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఏమై ఉన్నారో కూడా నాకు తెలుసు. మునుపు గతములో మీరు దేవునికి దూరముగా ఉన్నారు, అన్యజనులుగా ఉన్నారు, ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకునేవారిగా ఉన్నారు, శరీరాశలను కోరికలను నెరవేర్చుకునేవారిగా ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు క్రీస్తు యేసునందు ఆయన రక్తము వలన కడగబడి ఆయన చిత్తములో నడిపింపబడుతూ ఉన్నారు, ఆయన మార్గములో ఉన్నారు. ఈ హేతువును బట్టి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎఫెసీయుల కొరకు. ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఏమండి, ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఈ కారణం చేత వారు దేవునికి సమీపస్తులై ఉన్నారు. మనం కూడా ఎలా ఉండాలంటే దేవునికి సమీపముగా ఉండాలి, సమీపస్తులుగా ఉండాలి, దూరస్తులుగా ఉండకూడదు. మనం దూరం కాకూడదు, దూరం అయిపోకూడదు. ఏమి దూరం చేస్తాయి మనల్ని అంటే, ఇదిగో ముందు చదవబడినటువంటి లేఖన భాగాలు, ముందున్నటువంటి గతకాలములో వారు ఎలాగైతే ఉన్నారో దానిని బట్టి దేవునికి దూరస్తులుగాను, అన్యస్తులుగాను, ఏమంటే శరీరానుసారముగా నడుచుకున్నవారు గాను, ఏమంటే ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్నవారుగా ఉన్నారు కనుక దూరముగా ఉన్నారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే దేవునికి సమీపస్తులయ్యారో, యేసుప్రభు వారికి సమీపస్తులయ్యారో, అప్పటి నుండి ఏమండి ఏం చేస్తున్నాడంటే పౌలు ఈ సమీపస్తులు, క్రీస్తుకు సమీపస్తులైన వారి కొరకు ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి సంఘము కొరకు, సంఘములో ఉన్న బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు, కుటుంబంలో ఉన్నటువంటి వారందరి కొరకు, వారి కుటుంబాలలో ఉన్నటువంటి పరిస్థితుల కొరకు, ఏమండి ప్రతి సంఘములో ఉన్న సేవకులు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క కుటుంబము రక్షింపబడాలి, ప్రతి ఒక్క కుటుంబము సమాధానముగా ఉండాలి, ప్రతి ఒక్క కుటుంబము నెమ్మదిగా ఉండాలి, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితులు చక్కబడాలి, మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా ఉండాలని సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు, దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క మార్గములో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు సంఘ కాపరులు, దేవుని యొక్క సేవకులు. ఆ విధానమును, ఆ పరిస్థితిని, ఆ యొక్క హేతువును, ఆ కారణమును ఎఫెసులో ఉన్నటువంటి సంఘ బిడ్డలకు ఈ యొక్క సమాచారంను తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటే, నేను మిమ్మల్ని మరిచిపోలేదు, విడిచిపెట్టలేదు, నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ, విజ్ఞాపన చేస్తూ దేవుని సన్నిధిలో మీ అందరి నిమిత్తము నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి మనము ఒకరి కొరకు ఒకరము ప్రార్థించుకునే వారిగా ఉండాలని ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను. మనం దేవుని యొక్క చిత్తములో, భక్తిలో, దైవ భయములో, దేవుని యొక్క ఉద్దేశములో, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఆలోచనలో మనం ఎలా ఉన్నామో ఏమండి మనల్ని మనము మనస్కరించుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ ఏమండి మనం ప్రార్థించేవారిగా ఉండాలి, ప్రార్థన చేసుకునేవారిగా ఉండాలి. ఇతరుల కొరకు, సంఘము కొరకు, కుటుంబం కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించేవారిగా ఉండాలని వాక్యము తెలియచేస్తుంది. ఈ పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.